అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాల మీద అమెరికా ప్రజలతో పాటు సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు అని అమెరికా నుంచే కొన్ని సర్వే నివేదికలు పబ్లిష్ అవుతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వాళ్ళ సొంత నాటో కూటమి ఏదైతే ఉందో ఆ నాటో కూటమిలో కూడా మంటలు రేపుతూ ఉన్నాయి. అది చివరికి చాలా దూరం వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ట్రంప్ వెనక్కి తగ్గడమా, లేదా కొన్ని విషయాల్లో ముందుకెళ్ళి నాటోలో కుంపట్లు పెట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడమా, ఏదో అటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ సరే వెనిజులాకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకొని వచ్చి వాళ్ళ భార్య గారిని ఎత్తుకొని రావడం మీదే ప్రపంచ దేశాలు చాలా అసంతృప్తిగా ఉన్నా కూడా ట్రంప్ మిత్రులు ఈ నాటో దేశాలు అయితే దాన్ని ఏదో కాసింత మౌనాన్నే పాటించాయి. కానీ ఎప్పుడైతే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే తీరుతాం, డబ్బులు ఇచ్చి కొంటాం, వినకపోతే సైనిక చర్య ద్వారా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు. నాటో నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఎందుకంటే డెన్మార్క్ నాటోలో భాగం, గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగం. అంటే ఒక అటానమస్ అయినా సొంత పార్లమెంటు ఉన్న బట్ డెన్మార్క్ రాజ్యంలో భాగంగానే ఉంది గ్రీన్లాండ్. సో సొంత నాటో దేశం మీదనే అమెరికా దాడికి చేస్తామనడం ఏంటి? గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవడం మీద మేము వ్యతిరేకం అని చెప్పి నాటో దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. దీని మీద ట్రంప్ బగ్గుమంటూ ఉన్నాడు. బగ్గుమంటూ ఊరుకున్నారా? నేను గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడం కోసం మీరు మద్దతు ఇవ్వరా? అయితే మీ మీద సుంకాలు విధిస్తున్నాను అని చెప్పి ఫ్రాన్స్ మీద, బ్రిటన్ మీద, నార్వే మీద, జర్మనీ మీద, ఫిన్లాండ్ మీద, ఈ యూరోప్ దేశాల మీద, నాటోలో ఉన్న ముఖ్య దేశాల మీద అన్నిటి మీద 10% సుంకాలు విధించేశారు. అది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చేస్తాయని చెప్పి ప్రకటించారు. దీని మీద ఇటు యూరోపియన్ యూనియను, అటు ఫ్రాన్సు చాలా తీవ్రంగా స్పందించింది. ఫ్రాన్స్ అయితే మరీ ముఖ్యంగా మీ బెదిరింపులకి ఎవరూ కూడా ఇక్కడేమీ భయపడము, సో టారిఫ్లు వేస్తాం, ఇంకో వేస్తామని చెప్పి ఆ బెదిరింపులు మా దగ్గర పనిచేయమని చెబుతూనే ఒక దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం ఎంతవరకు అయినా మేము వెళ్తాం. మా ఫిలాసఫీ అదే, మా విదేశాంగ విధానం అదే. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కోసం, ఉక్రెయిన్లో శాంతి కోసమే ఆ దేశానికి మద్దతు ఇచ్చాం. ఇప్పుడు గ్రీన్లాండ్ సార్వభౌమత్వం కోసం, ఆ దేశంలో శాంతి కోసం, గ్రీన్లాండ్ భద్రత కోసం ఎంతవరకు వెళ్ళడానికైనా మేము సిద్ధం అని చెప్పి స్వయాన ఫ్రాన్స్ అధ్యక్షుడి నుంచి వచ్చిన ప్రకటన ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా అదే పెట్టారు, అదే పోస్ట్ చేశారు. ఒక సార్వభౌమత్వ దేశం మీదకు పదే పదే దాడి చేస్తామంటే, ఒక సార్వభౌమత్వ దేశాన్ని వశపరుచుకుంటాము అంటే మేము ఐక్యరాజ్య సమితిలో చార్టర్లను ఫాలో అవుతాం. మా విదేశాంగ విధానం కూడా ఒక దేశ సార్వభౌమత్వం, ఒక దేశ స్వాతంత్రాన్ని, ఆ దేశ భద్రతను కాపాడడం కోసమే. ఫ్రాన్స్ ఎప్పుడైనా దానికి కమిట్ అయి ఉంటుంది. మీ బెదిరింపులు మమ్మల్ని ఏం చేయం. గ్రీన్లాండ్ భద్రత, గ్రీన్లాండ్లో శాంతి కోసం, ఆ దేశ సార్వభౌమత్వం కోసం ఏ స్థాయి వరకు అయినా మేము వెళ్తాం, సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి ఫ్రాన్స్ ప్రకటించడం ఇది మామూలు అడ్డుపడడం కాదు డొనాల్డ్ ట్రంప్కి. మరి తర్వాత ట్రంప్ వ్యవహారం ఎట్లుంటుంది? వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు, మరి తెగించి గ్రీన్లాండ్ మీదకి వెళ్తే నాటో విచ్ఛిన్నం అయిపోతుంది. ఆయన ఏ స్థాయి వరకైనా వెళ్ళి అడ్డపడతామంటుంది కదా ఫ్రాన్స్. కీలక పరిణామం.